బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ కేబినెట్ కీలక సమావేశం ఇవాళ జరగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో మంత్రి మండలి భేటీ కానుంది. స్థానిక సంస్థల ఎన్నికలు, వర్షాకాల అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. గిగ్ వర్కర్స్ వెల్ఫేర్ బిల్లు, గో సంరక్షణ విధి విధానాలపై మంత్రి మండలి చర్చించనుంది. ప్రైవేట్ క్యాబ్ సేవలను ప్రభుత్వ నియంత్రణలోకి తీసుకురావడంపై మంత్రివర్గం నిర్ణయం తీసుకోనుంది. కులగణన, రేషన్ కార్డుల పంపిణీ, యూరియా నిల్వలు, సాగునీటి ప్రాజెక్టులపై కేబినెట్ భేటీలో చర్చించనున్నారు. కాళేశ్వరంపై నివేదిక అందితే దానిపైన చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సాగునీటి ప్రాజెక్టుల అంచనాల పెంపుపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. నూతన ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు అవసరమైన పోస్టుల మంజూరుకు మంత్రి మండలి ఆమోదం తెలపనుంది. గోశాల పాలసీపై కేబినెట్ భేటీలో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మత్స్యకారుల సహకార సంఘాల ఇన్ఛార్జీల నియామకంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దీని గురించి మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ఈరోజు తెలంగాణ కేబినెట్ కీలక సమావేశం జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మధ్యాహ్నం 2 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ సచివాలయంలో మంత్రి మండలి భేటీ అయ్యేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. అనేక విషయాల మీద, అంటే స్థానిక సంస్థల ఎన్నికలు కానివ్వండి, ఇటు వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు కానివ్వండి, అదేవిధంగా గిగ్ వర్కర్స్ వెల్ఫేర్ బిల్లు కానివ్వండి, గో సంరక్షణ విధి విధానాలపై కానివ్వండి, మంత్రి మండలి చర్చించే అవకాశం ఉన్నట్లు కనబడుతోంది. దీని గురించి తాజా అప్డేట్ ఏంటి? ఈరోజు తెలంగాణ కేబినెట్ కీలక సమావేశం జరుగుతుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతుందని చెప్పొచ్చు. అయితే ఈ నెల 25న జరగాల్సిన కేబినెట్ సమావేశం మంత్రులు ఢిల్లీ పర్యటనలో భాగంగా వాయిదా పడింది. ఈ నేపథ్యంలో కూడా ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు ఆ సమావేశం నిర్వహించాలని కూడా ఏదైతే వాయిదా వేసిన పరిస్థితి. అయితే ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు కేబినెట్ సమావేశం ప్రారంభమై సుదీర్ఘంగా కొనసాగే అవకాశం ఉంది. ప్రధానంగా ముఖ్యమైన అంశాలపై కూడా ఈ కేబినెట్ లో చర్చిస్తారు. అయితే ఇప్పటికీ కులగణనకు సంబంధించి బిల్ ఏమో కేంద్రం దగ్గర ఉంది. దీనికి సంబంధించి ఆర్డినెన్స్ ఏమో గవర్నర్ దగ్గర ఉంది. ఈ 2 అంశాలపై ఏ విధంగా లోకల్ బాడీ ఎన్నికలకు పోవాలి, ఈ 2 ఆమోదం పొందకపోతే స్పెషల్ జీవో ఏమైనా తీసుకొచ్చి వెళ్ళాలా, లోకల్ బాడీ ఎన్నికలకు వెళ్ళాలా అనే ఆలోచనలో కూడా ప్రభుత్వం ఉంది. దీనిపై ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఎందుకంటే సెప్టెంబర్ 30 లోపు లోకల్ బాడీ ఎన్నికలన్నీ పూర్తి చేయాలంటూ కూడా తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో కూడా ఆ విధంగా ముందుకు పోవాలని కూడా ప్లాన్ చేస్తుంది. ఇంకోవైపు రేషన్ కార్డుల పంపిణీకి సంబంధించి ఇప్పటికే రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ ప్రారంభించింది. ఆ పంపిణీ సజావుగా సాగుతుందా లేదా, ఇంకేమన్నా టెక్నికల్ అవకతవకలు ఉన్నాయా అనే అంశాలపై కూడా చర్చ జరుగుతుందని చెప్పొచ్చు. దీంతో పాటు యూరియా నిల్వలపై ఇప్పటికే వానాకాలం వరి సీజన్ ఇప్పటికే నాట్లు జోరుగా సాగుతున్న నేపథ్యంలో కూడా యూరియాకి సంబంధించి రైతులకు అంటే కొన్ని చోట్ల ఇబ్బందులు పడుతున్నారు. పరిగాపులు కాస్తున్న నేపథ్యంలో కూడా యూరియా నిల్వలు, అదేవిధంగా ఇప్పటికే యూరియాకి సంబంధించి కేంద్ర మంత్రిని కూడా కలిసిన నేపథ్యంలో కూడా వాటి అంశాలపై కూడా చర్చ జరుగుతుంది. మరోవైపు సాగునీటి ప్రాజెక్టులపై కూడా ప్రధానంగా చర్చ జరుగుతుందని చెప్పొచ్చు. కాళేశ్వరం ఇప్పటికే 1-2 రోజుల్లో కాళేశ్వరం కమిషన్ సంబంధించిన పీసీ ఘోష్ నివేదిక కూడా ఏదైతే అందే నేపథ్యంలో కూడా దానిపై కూడా మంత్రివర్గంలో ప్రధానంగా చర్చ జరుగుతుంది. దీంతో పాటు ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాల భర్తీకి ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఈ అన్ని డాటా ఇవ్వాలంటూ కూడా ఇప్పటికే అధికారులు ఆదేశించిన నేపథ్యంలో కూడా దానికి సంబంధించి కూడా చర్చ జరుగుతుందని చెప్పొచ్చు. సో ఈ అంశాలపై ప్రధానంగా కేబినెట్ లో చర్చ జరుగుతుంది. అయితే ఈ పెండింగ్ ప్రాజెక్టులకు సంబంధించి ఏదైతే ఇప్పటికే కొనసాగుతున్న ప్రాజెక్టులు, దేవాలయ ఎత్తిపోతల ప్రాజెక్టు కావచ్చు, అదేవిధంగా సదర్ మట్ బ్యారేజ్ కావచ్చు, సీతారామ ప్రాజెక్టు కావచ్చు, ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టు కావచ్చు, మోటార్ ఈ అంశాలపై కూడా ఈ నిధులకు సంబంధించి చర్చ జరుగుతుంది. అదేవిధంగా మోటార్ యాక్ట్ కి సంబంధించి కూడా దీంట్లో ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. అయితే గోశాల పాలసీ ఇప్పటికే గోశాలకు సంబంధించి ఒక పాలసీని తెలంగాణ ప్రభుత్వం తీసుకురాబోతుంది. ఈ నేపథ్యంలో కూడా ఆ పాలసీపై కూడా ప్రధానంగా చర్చ జరుగుతుందని చెప్పొచ్చు. ఈ అన్ని అంశాలపై కూడా సుదీర్ఘంగా 2 గంటల నుంచి ప్రారంభమై సుదీర్ఘంగా ఈ కేబినెట్ సమావేశం అయితే తెలంగాణ కేబినెట్ సమావేశం అయితే జరిగే అవకాశం ఉందని చెప్పొచ్చు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.